వెంకటాచలానికి సమానమైన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు. శ్రీ వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేడు, ఇక ఉండబోడు. మరి అలాంటి ఘనదైవం వెంకటాచలపతికి జరిగే ఉత్సవాలు కూడా ఎంత గొప్ప స్థాయిలో ఉంటాయో కదా. దేశంలో జరిగే అత్యంత ముఖ్య ఉత్సవాల్లో తిరుమల కొండపై నిర్వహించే బ్రహ్మోత్సవాలది అగ్రస్థానం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం జాతీయ పండుగ లాంటిది. ఈ ఉత్సవాలను కన్నులారా తిలకించేందుకు దేశవ్యాపితంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తిరుమల తిరువీధులన్నీ గోవిందా గోవిందా అంటూ గోవింద ఘోషతో మార్మోగుతాయి. కన్నుల పండువగా జరిగే ఈ వెల్లి విరిసే భారతీయ సనాతన ఆధ్యాత్మిక దీప్తికి ప్రతీకలు. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మాండమైన ఉత్సవం. బ్రహ్మాండ నాయకుడైన వేల్పు శ్రీ వెంకట విభునకు సల్పే భక్తి నీరాజనం. లోక కళ్యాణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుమతితో తొలిసారిగా కలియుగ వైకుంఠం తిరుమలపై శ్రీకారం చుట్టిన దివ్య భవ్య మహోత్సవమే బ్రహ్మోత్సవం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే నిత్య వార పక్ష మాస సాంవత్సరిక ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం, తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం. తిలకించు వారికిది నేత్రోత్సవం. పద్మ భవిష్యోత్తర పురాణాలు బ్రహ్మోత్సవ వైభవాన్ని విశేషంగా వివరిస్తున్నాయి. శ్రీనివాసుడు వెంకటాద్రిపై ఆవిర్భవించిన కన్యామాసంలో శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు అవబృతంగా నిర్ణయించి నవాహ్నికంగా అంటే 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకల సమాహారమే బ్రహ్మోత్సవం. ధ్వజారోహణంతో ప్రారంభించి ధ్వజా అవరోహణంతో ముగిసే 9 రోజుల అఖండ వైభవ కార్యక్రమం బ్రహ్మోత్సవం. సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆధ్వర్యాన ప్రారంభమైన ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అని సార్థక నామధేయం. అందుకు గుర్తుగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పగలు రాత్రి జరిగే వాహనాల ఊరేగింపులకు ముందు బ్రహ్మరథం పేరిట శోభాయమానంగా అలంకృతమైన ఓ వాహనం నడుస్తుంటుంది. ఈ చిన్న రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు అధివసించి ఉత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటాడు. అయితే ఒక్క రథోత్సవం రోజు మాత్రం బ్రహ్మరథం ముందుండి నడవదు. శ్రీవారి రథోత్సవం నాడు బ్రహ్మదేవుడే రథసారథి అయి స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తేరు పగ్గాలను పట్టుకుని రథాన్ని నడుపుతుంటాడని ప్రతీతి. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవం గాక ఒక్కరోజు బ్రహ్మోత్సవాలు 3 ఉన్నాయి. రథ సప్తమి నాడు ఆర్షము, కైసిక ద్వాదశి నాడు అభిప్రాయపడ్డారు. శ్రీనివాస ప్రభువుకు 14వ శతాబ్దం వరకు పెరటాసి మార్గళి నెలల్లో 2 బ్రహ్మోత్సవాలు తప్పనిసరిగా జరుగుతూ ఉండేవి. 1300వ సంవత్సరంలో తిరువేంకటనాథ యాదవరాయలు, 1388వ సంవత్సరంలో విజయనగర ప్రభు 2వ హరిహరరాయలు, 1429వ సంవత్సరంలో 2వ దేవరాయలు, తదనంతరం సాళువ నరసింహరాయల హయాంలోనూ బ్రహ్మోత్సవాల నిర్వహణకు కొన్ని గ్రామాలు సొమ్ము దానం చేయడం జరిగింది. అతి ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు భారతదేశంలో ఏ దేవాలయంలోనూ జరగనన్ని ఉత్సవాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతాయి. అందులో ఒకరోజు జరిగే ఉత్సవాలు ఉన్నాయి, వారంలో జరిగే ఉత్సవాలు ఉన్నాయి, నెలల పాటు జరిగే ఉత్సవాలు ఉన్నాయి, అదేవిధంగా సంవత్సరం పొడుగునా జరిగే ఉత్సవాలు కూడా ఉన్నాయి. ఈ అన్ని ఉత్సవాల్లో
బ్రహ్మోత్సవం అనేది చాలా శ్రేష్టమైంది. ఈ బ్రహ్మోత్సవ ప్రసక్తి అటు సాహిత్యంలోనూ ఉంది, అనేకమైనటువంటి శాసనాల్లో కూడా ఉంది. ముఖ్యంగా వరాహ పురాణంలో, పద్మపురాణంలో, భవిష్యోత్తర పురాణంలో, అట్లాగే భారత భాగవతాది గ్రంథాల్లో, ఆగమ ప్రకీర్ణాది గ్రంథాల్లో ఈ బ్రహ్మోత్సవ ప్రసక్తి ఉంది. తిరుమల తిరుపతిలో దేవాలయాలకు సంబంధించి దాదాపు 1100 శాసనాలు ఉన్నట్లుగా చరిత్రకారులు నిర్ధారించడం జరిగింది. ఈ 1100 శాసనాలు ఈ ప్రాంతాల్ని పరిపాలించినటువంటి పల్లవులు, చోళులు, యాదవరాయలు, అదేవిధంగా కాడవరాయలు, శంభువరాయలు, విజయనగర చక్రవర్తులు, మట్లి పాలకులు, ఈ రాజవంశాలన్నీ వందల సంఖ్యలో శాసనాలని వేయించాయి. ఈ శాసనాలని మనం అధ్యయనం చేసినట్లయితే తిరుమల వైభవం ఎంత గొప్పగా ఉండేదో మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 70 శాసనాల్లో మనకు బ్రహ్మోత్సవ ప్రసక్తి ఉంది. మొట్టమొదటి శాసనం మనకు క్రీస్తు శకం 966 నాటి శాసనంలో ఉంది. చోళుల కాలంలో ఈ బ్రహ్మోత్సవాల ప్రసక్తి మనకు అంత ఎక్కువగా కనిపించదు. అయితే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే చోళులు కొన్ని వందల శాసనాలు తిరుమలలో ఉన్నాయి, అదేవిధంగా తిరుపతిలో ఉన్నాయి. దేవాలయ పరిపాలన నిర్వహణ అంతా కూడా చోళుల దగ్గర పనిచేసేటటువంటి అధికారుల చేతుల్లో ఉండేది. కాబట్టే ఈ ప్రాంతంలో దొరికినటువంటి శాసనాలన్నీ కూడా మనకు తమిళ భాషలోనే ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తు శకం 966 నుంచి విజయనగర సామ్రాజ్య అంతం వరకు ఉండేటటువంటి ఈ శాసనాల్ని మనం అధ్యయనం చేసినట్లయితే సంవత్సరంలో 1 నెలలో తప్ప మిగతా 11 నెలల్లోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని శాసనాల్లో 9 రోజులు బ్రహ్మోత్సవం జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి. కొన్ని శాసనాల్లో 11 రోజులు జరిగినట్లు ఉన్నాయి. కొన్ని శాసనాల్లో 12 రోజులు జరిగినట్లుంది. కొన్ని శాసనాల్లో 13 రోజులు, 14 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేవి. బ్రహ్మోత్సవం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈనాటికి కూడా ఎటువంటి అంతరాయం అనేది లేకుండా జరుగుతూ ఉండాది అనే దానికి ఈ శాసనాలు కూడా ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. మహారాజుల వితరణశీలత, పెరిగిన వైష్ణవ మత ప్రాబల్యం వల్ల 15వ శతాబ్దం నాటికల్లా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడాదికి 7 దాకా బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీ. చిత్రి, ఆడి, ఆవణి, పెరటాసి, అల్పిసి, మాసి, పంగుని నెలలలో ఈ ఉత్సవాలు జరిగేవి. విజయనగర చక్రవర్తి సదాశివరాయల హయాంలో 1551వ సంవత్సరం రాయసం వెంకటాద్రి అనే రాజప్రతినిధి వేయించిన నాటి శాసనం మూలంగా అప్పటికి దాదాపు సంవత్సరానికి 10 బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవని తెలుస్తోంది. 9, 11, 13 రోజుల పాటు ఉత్సవాలు జరిగేవి. అప్పటి రాజులు, సామంతులు, ఆచార్యులు ఈ మేరకు దానాలు, వలసిన ఏర్పాట్లు చేసేవారు. 15, 16 శతాబ్దాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల దర్శించిన ఒక పోర్చుగీస్ యాత్రికుడు బ్రహ్మోత్సవ వేడుకలకు హాజరైన అశేష జనాలను చూసి ఈ ఉత్సవం కళ్ళు చెదిరేలా ఉందని వర్ణించాడు. ముఖ్యంగా రాజు వాహనం ముందుండి ఊరేగింపును నడిపించడాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. ముస్లిం రాజులు, పోర్చుగీసు, బ్రిటిష్ వారి పాలన తదితర రాజకీయ, సాంస్కృతిక, సామాజిక కారణాల వల్ల 18వ శతాబ్దం నాటికల్లా దేవాదాయాలు, ధర్మకార్యాలు తగ్గిపోయాయి. దాంతో బ్రహ్మోత్సవాలు పరిమితమయ్యాయి. అయితే లోక కళ్యాణార్థం
శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార నక్షత్రం శ్రవణం నాడు చక్రస్నానంగా నిర్ణయించి అంతకు మునుపు 9 రోజులు సాగేట్లుగా బ్రహ్మదేవుడు నిర్ణయించిన బ్రహ్మోత్సవాలు మాత్రం నేటికి తిరుమలలో అఖండ వైభవంగా సాగుతూ వస్తుండడం విశేషం. తమిళంలో తిరుక్కొడి తిరునాళ్గా బ్రహ్మోత్సవాలను పిలుస్తారు. కొడి ఉత్సవంగా కూడా ప్రసిద్ధి. చాంద్రమాన రీత్యా సంవత్సరంలో అధిక మాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. రెండో బ్రహ్మోత్సవాన్ని నవరాత్రి బ్రహ్మోత్సవంగా వ్యవహరిస్తారు. ఏటా కన్యామాసంలో జరిగే వార్షిక లేదా సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, ధ్వజారోహణంతో ప్రారంభమై చివరన ధ్వజావరోహణంతో ముగుస్తాయి. అయితే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ, ధ్వజారోహణం ఉండవు. అట్లే ప్రారంభ దినాన అష్టదిక్పాలకులు దేవతలను ఆహ్వానించడం జరగదు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో కొయ్యతేరును ఉపయోగిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో గతంలో కొయ్యతేరుకు బదులు వెండి తేరును వాడేవారు. ప్రస్తుతం వెండి తేరు స్థానంలో బంగారు రథాన్ని వినియోగిస్తున్నారు. దేశంలో వేరే ఏ ఇతర వైష్ణవ ఆలయంలోనూ పాటించని విధంగా కలియుగ వైకుంఠం తిరుమలలో మాత్రం అధిక మాసంలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. బ్రహ్మోత్సవం ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ స్వామివారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమమే కోయిల్ ఆళ్వార్ తిథి, వార, నక్షత్ర, ముహూర్త నిర్ణయాన్ని అనుసరించి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు మొట్టమొదట జరిగే ప్రక్రియే అంకురార్పణ. ధ్వజారోహణానికి ముందు రోజు సాయంత్రం శ్రీనివాస ప్రభు సేనాధిపతి విశ్వక్సేనుల వారు దేవాలయానికి నైరుతిములలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. మేళ తాళాలతో శ్వేత ఛత్ర చామరలతో ఊరేగింపుగా వచ్చి వేద పండితులు, అర్చక స్వాములు మంత్రాలు చదువుతుండగా భూమి పూజ, మృత్సంగ్రహణం అనే పుట్టమట్టి సేకరించే కార్యక్రమం నిర్వహిస్తారు. విశ్వక్సేనుల వారు సేనాధిపతి హోదాలో ఆలయం 4 మాడవీధులు తిరుగుతూ ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. రాత్రి యాగశాలలో కొత్త పాలికల్లో నవధాన్యాలను పోసి మంత్ర పురస్సరంగా హస్తా నక్షత్రాన అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అంకురార్పణ జరిగిన మరునాడు వైఖాన సాగమ రీత్యా ఆలయ ఆవరణలో గరుడకేతన ప్రతిష్ఠ, కంకణ ధారణ. దేవాలయం బయట మలయప్ప స్వామి దేవేరీ సహితుడై పరివార దేవతలతో ఊరేగుతుండగా అష్టదిక్కులలో బలిడిని వేస్తూ అష్టదిక్పాలను ఆహ్వానించడం జరుగుతుంది. దేవతలందరినీ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన అనంతరం శ్రీ మలయప్ప స్వామి ఆలయ ప్రవేశం చేస్తారు. శ్రీవారి అనుమతితో అర్చకులు గరుత్మంతుడు చిత్రితమైన కొత్త కేతనాన్ని వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఓం తత్పురుషాయ విద్మహే స్వర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అనే గరుడ గాయత్రీ మంత్రం ఆవాహన అవుతుంది. మింటికెగసిన గరుత్మంతుడు బ్రహ్మాది దేవతలు, మహర్షులు, దేశమంతటా ఆబాల గోపాలం జనాలను శ్రీ వెంకట విభుడి బ్రహ్మోత్సవాలకు తలరండు అంటూ ఆహ్వానిస్తుంటాడు. అల్లదే కో విజయధ్వజము, అల్లదే కో విజయధ్వజము, జగమెల్ల జేకునియనీతడు. అల్లదే కో విజయధ్వజము, జగమెల్ల జేకునియనీతడు. అల్లదే కో విజయధ్వజము. ధ్వజారోహణం జరిగిన రాత్రి నుండి ఉత్సవర్లు శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేతుడై కొన్నిసార్లు
విడిగాను వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. పగలు రాత్రి ఉత్సవాలు, ఊరేగింపులు, మెరవణలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. వివిధ కారణాల వల్ల గుడిలో భగవంతుని దర్శింపలేని భక్తజనాలకు ఈ ఊరేగింపులు, మెరవణులను ఆగమ శాస్త్రాలు నిర్దేశించాయి. శ్రీదేవి భూదేవి సమేతుడై పెద్దశేష వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, సువర్ణరథం, రథోత్సవం, బంగారు తిరుచి పల్లకి సేవలలో మాత్రమే తిరుమల 4 మాడ వీధులలో విహరిస్తారు. దేవేరీలు లేకుండా మలయప్ప స్వామి ఒక్కరే చిన్నశేష వాహనం, హంసవాహనం, సింహవాహనం, మోహిని అవతారం, గరుడ వాహనం, హనుమంతుని వాహనం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వవాహనాలపై తిరువీధులలో దర్శనమిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వైభవాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు తిరువీధుల మెరసే దేవదేవుడు అంటూ మనోహరంగా గానం చేశాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. నాటి వేడుకను కళ్లకు కట్టినట్లు రమణీయంగా వర్ణించాడు. అట్లే బ్రహ్మోత్సవాలు జరిగే సమయం సాధారణంగా వానాకాలం. పైగా కొండ కోనలు, అడవులతో నిండిన తిరుమలలో వర్ష ఋతువు అలజడి అంతా ఇంతా కాదు, ఏకధాటిగా వాన కురుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు తిరుమల చేరుకునే భక్తజనుల గురించి అన్నమయ్య. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామి అధిరోహించే ప్రతి వాహనానికి ఒక్కో చరిత్ర ఉంది. ఐతిహ్యం, పురాణ ప్రాశస్త్యం ఉన్నాయి. ప్రతి వాహనము ఒక్కో ధార్మిక సందేశం, ఆధ్యాత్మిక సంకేతం. ఈ వాహనాల్లో జంతు, పక్షి, వృక్ష, ఖనిజ సామ్రాజ్యాలతో కూడిన ప్రాణికోటి మొత్తం వివిధ సంకేతాత్మక మార్మిక రూపాలు, స్వభావాలతో కూడిన సమ్మేళనం కానవస్తుంది. ఇది ఒక విధంగా ప్రకృతి సమతుల్యతకు ప్రతిరూపం. ఇది ప్రధానంగా జీవాత్మ పరమాత్మల సంయోగం యొక్క అభివ్యక్తి. భగవంతుని లీలలను, సర్వవ్యాపకత్వాన్ని, సంరక్షకత్వాన్ని తెలియజేస్తూ సర్వం విష్ణుమయం జగత్ అనే సందేశాన్ని బ్రహ్మోత్సవం వ్యక్తీకరిస్తుంది. పెద్దశేష వాహనం. ఆదిశేషుడు సర్పజాతికి అధిపతి. పాలకడలిలో శయనించు శ్రీమన్నారాయణునికి పాన్పుగా అమరినవాడు. యోగ శాస్త్రరీత్యా సర్పం కుండలినీ శక్తికి సంకేతం. ఫణిరాజైన 7 పడగల ఆదిశేషుడిపై విహారం సర్వ పాపాలను హరించి భక్తులను పరమపదానికి చేర్చే ప్రక్రియ. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. 7 కొండల వానికి 7 తలలతో, 7 కొండల వానికి 7 తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి, ఈడులేని బంగారు మేనితో మెరసేటి. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. బ్రహ్మోత్సవం ప్రారంభంలో తొలి రోజు రాత్రి పెదశేష వాహనంపై సర్వాలంక భూషితుడై శ్రీ మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ స్వామివారికి కొత్త పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. చిన్నశేష వాహనం.
భూలోకంలో అవతరించిన విష్ణుదేవునికి అనువైన ప్రదేశంగా ఆదిశేషుడు పర్వత రూపం ధరించాడు. శేషాద్రి కొండపైన శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడుగా ఆవిర్భవించాడు. అందుకే శ్రీ స్వామివారికి శేషునికి గల అలౌకిక అనుబంధానికి గుర్తు 5 పడగల చనశేష వాహనం. బ్రహ్మోత్సవాల 2వ రోజు ఉదయం చనశేష వాహనంపై శ్రీ స్వామివారు మురళీ మనోహరుడుగా భక్తులకు అభయం ఇస్తూ కనువి పాలు నీరు వేరు చేయగల నేర్పుగలది హంస. హంస గుణావగుణ విచక్షణకు సంకేతం. హంస వాహనంపై పరమహంస శ్రీ వెంకటరమణుడు ఊరేగడం సముచిత వైభవం. 2వ రోజు రాత్రి హంస వాహనంపై శ్రీ స్వామివారు వీణాపాణి అయి వాగ్దేవత సరస్వతీదేవి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. హంసవాహనము పైన హరినీడు చూడరు వీణాపాణి వేయి రాగాలతో వీణాపాణి వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా అందరి గుండెలోన అమృతము కురియగా అతివ సింగారములు కలవో కదలొలికించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు వీణాపాణి వేయి రాగాలతో హంసవాహనము పైన హరినీడు చూడరు. సింహవాహనం. సింహం మృగరాజు. మృగాణం చ మృగేంద్రో అహం అంటూ శ్రీకృష్ణ భగవానుడు మృగాల్లోకెల్లా సింహాన్ని నేనే అని వివరించాడు. సింహ వాహనంపై ఊరేగడం దుష్టజ ముత్యపు పందిరి వాహనం. ముత్యాలు చలదనాన్ని కలిగిస్తాయి, హాయినిస్తాయి. బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవులతో కూడి శ్రీ మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి. కల్పవృక్ష వాహనం. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా కల్పవృక్షం పుట్టింది. కల్పవృక్షం కోరిన కోర్కెలైన ఐహిక సుఖాలను మాత్రమే తీరుస్తుంది. కల్పవృక్ష వాహనంపై విహరించే వెంకటేశ్వర దేవుడు మాత్రం తన్ను సేవించే భక్తులకు ఐహిక ఆముష్మిక సుఖాలను ప్రసాదిస్తాడు. బ్రహ్మోత్సవాలలో 4వ నాటి ఉదయం కల్పవృక్ష వాహనం.
కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే సర్వభూపాల వాహనం. భూమిని పాలించేవాళ్లు భూపాలురు. నిర్దిష్ట నైసర్గిక హద్దులతో కూడిన భూమికి వారు అధిపతులు. అలాంటి భూపాలురు అందరికీ సార్వభౌముడు శ్రీ వెంకటేశ్వర స్వామి. రాజులు ప్రజలకు రక్షకులు. శ్రీ స్వామివారు ప్రజలకు ప్రభువులకు చక్రవర్తి. సర్వభూపాలురు స్వామికి వాహనంగా నిలిచి సేవిస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ మలయప్ప స్వామి తిరుమల మాడవీధుల్లో విహరిస్తారు. సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా భువనైక బాలగణ శేష శైలనుత భక్తజాల శృతిగానలోల సొగ సుగనగ పుడు ధగ ధగ మెరియగ సిరిహరణ సరస్వతి మలలోని శరణాగతిని శ్రీపతిని సేవించరో శరణాగతిని శ్రీపతిని. మోహిని అవతారం. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని రూపం ధరించి బంగారు పల్లకిలో హొయలు ఒలకబోస్తుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ దంతపు పల్లకీపై శ్రీ స్వామిని అనుసరిస్తూ వస్తుంటారు. శ్రీ మలయప్ప స్వామి మోహిని అలంకారంలో కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. మహిళలు ధరించే అన్ని ఆభరణాలు పట్టు చీరలతో శ్రీ స్వామిని అలంకరిస్తారు. శంకు చక్రాల స్థానంలో 2 వికసించిన పద్మాలు ఉంటాయి. వరద భంగిమలో ఉండే స్వామివారి కుడిచేయి మోహిని అవతార అలంకరణలో అభయహస్తంగా మారుతుంది. శ్రీవారి ఆలయం నుండి పల్లకిపై ఊరేగింపు నిమిత్తం రావడం మోహిని అవతారం ప్రత్యేకత. జగన్మోహనాకార జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార. జగన్మోహనాకార. గరుడ సేవ. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగ భూషణం. తిరుమల బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం అగ్రగణ్యం. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పక్షిరాజు గరుడు విష్ణుదేవునికి వాహనం, ధ్వజం కూడా. గరుడ ధ్వజం ఎగరవేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. గరుడ ధ్వజం అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. బ్రహ్మోత్సవాలలో వేద స్వరూపుడైన గరుడ భగవానునికి అంతటి ప్రాధాన్యత. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై
అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో. వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. వైష్ణవ పరిభాషలో గరుడుని పెరియ తిరువడిగా వ్యవహరిస్తారు. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. గరుడ సేవ నాడు మూలమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామికి భేదం లేదన్నది లోకోక్తి. కాబట్టి ఆ రోజు శ్రీ స్వామి దర్శనం అత్యంత శుభప్రదం, మోక్షదాయకం. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు. గరుడోత్సవం నాడు మూలమూర్తికి అలంకరించి ఉండే మకర కంటి, లక్ష్మీహారం తదితర విశిష్టాభరణాలను మలయప్ప స్వామి ధరిస్తారు. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదరాల్చి శ్రీనాథుడయ్యాడు. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం నుండి అక్కడి ఆండాల్ గోదాదేవికి అలంకరించిన పుష్పమాలలను తిరుమలకు తెచ్చి శ్రీ స్వామికి అలంకరిస్తారు. అంతేగాక గరుడోత్సవానికి చెన్నైలోని తిరుపతి అంబ్రెల్లా చారిటీస్ వారు 9 గొడుగులను సమర్పిస్తారు. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. హనుమద్వాహనం. హనుమంతుడు దాస్యభక్తికి అనన్య సంకేతం, ఆదర్శం. బ్రహ్మోత్సవాలలో ఆ రోజు ఉదయం మలయప్ప స్వామి వారు ఒక్కరే ఆంజనేయ స్వామిని వాహనం చేసుకుని తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. వెంకటాద్రి రాయుడుగా భక్తుల కనులారా దర్శనమిస్తారు. వానర ప్రముఖుడు కేసరి భార్య అంజనాదేవి వెంకటాద్రిపై ఆకాశగంగా తీర్థ సమీపాన తపస్సు చేసింది. ఫలితంగా హనుమంతుణ్ణి పుత్రుడిగా పొందింది. అందుకే అక్కడి పర్వతానికి అంజనాచలంగా పేరు. తాళ్లపాక అన్నమయ్య హనుమంతుని వైభవాన్ని ఎంతగానో కీర్తించాడు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. అదే రోజు సాయంత్రం స్వర్ణ రథోత్సవం. సంధ్యా సమయంలో సూర్యదేవుని బంగారు కాంతులు ప్రసరిస్తుండగా దేదీప్యమానంగా వెలుగుతూ శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి సువర్ణ రథాన్ని అధిరోహిస్తారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఈ దివ్య స్వర్ణ రథోత్సవాన్ని సువర్ణ రథరంగ డోలోత్సవంగాని కూడా వ్యవహరిస్తారు. గజవాహనం. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా తనను శరణు కోరిన వారిని కాపాడి తీరతానని చాటి చెప్పే రీతిన గజవాహన సేవ ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి మలయప్ప స్వామి వారు మాత్రమే గజవాహనంపై ఊరేగుతారు. రాజలాంఛనాలలో చతురంగ బలాలలో ఏనుగు ప్రాధాన్యత ఎనలేనిది.
ఏనుగు శుభానికి సంకేతం. సూర్యప్రభ వాహనం. భాస్కరుడు తేజోనిధి. సమస్త ప్రాణి ప్రపంచానికి చైతన్య ప్రదాత. సూర్యారాధన ప్రపంచంలోని అన్ని పురాతన నాగరికతల్లో ఉంది. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని సూర్యగాయత్రి నుడివింది. 7వ రోజు ఉదయం సప్తాశ్వరధారుడైన సూర్యప్రభ వాహనంపై సప్తగిరీషుడు జ్యోతిస్వరూపుడై వజ్రకవచం ధరించి విహరిస్తాడు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే వేల్పు సూర్యనారాయణుడిని నేనే అన్న చందాన శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాడు. వాహనం. సూర్యచంద్రులు విష్ణుదేవునికి 2 నేత్రాలు. పగలు సూర్యప్రభపై ఊరేగిన వెంకటేశ్వరుడు 7వ రోజు రాత్రి నిశాకరుడైన చంద్రుని వాహనంపై విహరిస్తాడు. సూర్యుని తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన స్వస్వరూపమేనని శ్రీ స్వామి తెలియపరుస్తున్నారు. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. రథోత్సవం. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసి రథం వంటి శరీరాన్ని బుద్ధి అనే సారథి ద్వారా సన్మార్గంలో నడిపించి రథికుడైన పరమాత్మ శ్రీ వెంకటపతిని సేవించి తరించండనే హితబోధ రథోత్సవం ద్వారా అవగతమవుతుంది. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయ సూర్యుని కాంతులలో ఇరువైపులా శ్రీదేవి భూదేవులు సేవిస్తుండగా నడుమ మలయప్ప స్వామి రథంపై వేంచేస్తారు. భక్త జనాలు తండోపతండాలుగా హాజరై ఉత్సాహోద్వేగాలతో రథాన్ని లాగుతూ 4 మాడవీధులు తిరుగుతారు. ఇతర వాహన ఊరేగింపుల్లో భక్తులు ప్రేక్షకులు మాత్రమే. ఒక్క రథోత్సవంలో మాత్రమే భక్తులకు ప్రత్యక్ష ప్రమేయం ఉండడం విశేషం. దేవదేవుడెక్కినదే దివ్య రథము, మా వంటి వారికెల్ల మనోరథము. దేవదేవుడెక్కినదే దివ్య రథము, మా వంటి వారికెల్ల మనోరథము. అశ్వవాహనం. వేగానికి శక్తికి ప్రతీక అశ్వం. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధ వీరుని వలె కనిపిస్తూ అశ్వవాహనంపై ఊరేగుతారు. కలియుగాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై వచ్చి కల్కి రూపంలో దుష్ట శిక్షణ, శిష్యరక్షణ, ధర్మ సంరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే అశ్వవాహనం యొక్క ముఖ్యోద్దేశం. విష్ణుదేవుని మరో అవతార స్వరూపమైన హయగ్రీవ స్వామి అశ్వముఖుడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో
చక్రస్నానం. బ్రహ్మోత్సవాలలో 9వ రోజు ఉదయం పల్లకీ ఉత్సవం. ఆ తరువాత ఓ శుభముహూర్తాన శ్రీ స్వామి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార నక్షత్రమైన శ్రవణం నాడు చక్రస్నాన ఉత్సవం. చక్రస్నాన యజ్ఞాంతంలో ఆచరించేది అవబృత స్నానం. 8 రోజుల పాటు వాహన సేవల్లో అలసి సలసిన మలయప్ప స్వామి అవబృత స్నానంతో సరిదీరుతారు. చక్రతాళ్వారికి అవబృత స్నానం జరిగే సమయంలోనే అర్చకులు భక్తులు పుష్కరిణిలో మునకలేసి పవిత్రులవుతారు. ఈ సందర్భంగా స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. ధ్వజావరోహణం. బ్రహ్మోత్సవాలు పూర్తయిన 9వ రోజు రాత్రి ధ్వజావరోహణ ఉత్సవం జరుగుతుంది. ఇది ఒక విధంగా వీడ్కోలు పండుగ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వార్ల సమక్షంలో వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ బ్రహ్మాది దేవతలు అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెబుతారు. గరుడ కేతనాన్ని సమున్నత ధ్వజస్తంభంపై నుంచి కిందకు దించుతారు. గరుడ ధ్వజాన్ని ఎగరవేయడంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు గరుడ పటం ఉపసంహారంతో బ్రహ్మోత్సవాలకి ముగింపు పలుకుతాయి. మధ్యయుగాల్లో ముఖ్యంగా విజయనగర రాజుల కాలాన విదేశస్థులతో వ్యాపార లావాదేవీలు సాంస్కృతిక సంబంధాలు పెరిగాయి. పోర్చుగీసు డచ్చి ఫ్రెంచ్ బ్రిటిష్ వారు పారసీకులు దక్షిణ భారతదేశం దర్శించేందుకు వచ్చిపోసాగారు. ఈ నేపథ్యంలో పోర్చుగీస్ దేశస్థుడైన గ్యాస్పర్ కొరేయా తిరుపతి వచ్చాడు. 1534వ సంవత్సరంలో తాను ఎగువ తిరుపతి వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు చెప్పుకున్నాడు. తాను అప్పుడు అక్కడ చూసిన విశేషాలను లెజెండ్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలోని ఓ అధ్యాయంలో కళ్లకు కట్టాడు. తిరుమల పగోడా వద్ద జనం స్నానాలు చేసి శుచిగా శుభ్రంగా వస్త్రాలు ధరించి సుగంధం పూసుకుని భక్తి ప్రపత్తులతో దేవుడి దర్శనానికి వెళ్లేవాళ్లు. బిస్నేగా అంటే విజయనగరం రాజు తన పరివారంతో బ్రహ్మోత్సవాలకు అట్టహాసంగా హాజరయ్యేవాడు. అంతఃపుర స్త్రీలు పరదాల చాటున పల్లకీల్లో వచ్చేవారు. వాహన ఊరేగింపు సమయాన రాజు ముందుండి నడిచేవాడు. ఎక్కడా చూడనట్టి ఊహించని విధంగా ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలతో పరిసరాలన్నీ నిండిపోయి ఉండేవి. అదో అద్భుత దృశ్యం అని గ్యాస్పర్ కొరేయా వర్ణించాడు. విదేశీయుడు కాకపోయినప్పటికీ పుదుచ్చేరిలేని ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ దగ్గర ముఖ్య దుబాసీగా వ్యవహరించిన ఆనందరంగ పిళ్ళే అప్పట్లో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. ప్రసిద్ధిగాంచిన ఆయన డైరీల్లో 18వ శతాబ్దం నడివి కాలం నాటి తిరుమల తిరుపతి పరిస్థితులు ఉత్సవాల విశేషాలు చోటు చేసుకున్నాయి. విధి విధానాలకు సంబంధించి ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో నాటికి నేటికి పెద్ద తేడా లేకపోయినా కాలానుగుణంగా కొన్ని సంప్రదాయాలు సమసిపోయాయి, పద్ధతులు రూపుమార్చుకున్నాయి. సంతల ఏర్పాటు కావడం, వాహనం ముందు దేవదాసిల నృత్య గానాలతో అలరించడం, బాణసంచా కాల్చడం తదితర అంశాలు కాలమాన పరిస్థితుల దృష్ట్యా పక్కకు తప్పుకున్నాయి. తాళ్లపాక అన్నమయ్య, తాళ్లపాక పెద తిరుమలయ్య, తాళ్లపాక చిన్నన్న, శ్రేష్టలూరి వెంకటార్యుడు, గణపవరపు వెంకట కవి, తరిగొండ వెంగమాంబ తదితర కవిశిఖామణుల సారస్వతం ద్వారా నాటి బ్రహ్మోత్సవ వైభవం గురించి మనకు ఎన్నో విలువైన సంగతులు తెలుస్తాయి. ఓం నమో వెంకటేశాయ. మా చిన్నతనంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలని పిలిచేవాళ్ళు కాదు. ఏదో కొండ మీద కొడెక్కింది అని చెప్పేవాళ్ళు. మాకు అర్థమయ్యేది కాదు, చిన్నపిల్లలము. ఆయన గ్రామంలో చాలామంది బయలుదేరేవాళ్ళు. మేము బలవంతంగా పోవాలని ఒకసారి గట్టిగా పట్టుబడితే మా పెద్దలు తీసుకుపోయినారు. అప్పుడు గరుడ సేవ. దేవుడు
4 మాడ వీధుల్లో ప్రదక్షిణ తిరుగుతూ ఉన్నాడు. ఏమి దగ్గర నుంచి చూసేదానికి ఏమీ కాదు, పెట్రోమాక్స్ లైట్లు. ఆ లైట్లలో ఏదో తెల్లగా డాల్ లాగా తెలిసేది. ఒకటే జనము, ఎక్కడ పట్టినా జనము. ఆ కాలంలో కూడా ఇప్పుడు ఎంత జనం ఉన్నారో అప్పుడు కూడా అంత ఉండేవాళ్ళు. ఎక్కడనో దూరం నుంచి దేవుణ్ణి ఆ తెల్ల డాల్ చూసి దానికి దండం పెట్టుకొని ఇదే దేవుడు ఇదే మెరవననేసి తృప్తిపడేవాళ్ళము. 4 మాడ వీధుల్లో జనసందోహానికి తగినట్టుగా ఇప్పుడున్నంత శుభ్రంగా ఉండేటివి కాదు. అప్పుడు బ్రహ్మోత్సవ సమయాలలో ఆలయాన్ని మూసేవాళ్ళు కాదు, తెరిచిపెట్టేసేవాళ్ళు. నేను ఈ మహద్వార గోపురంలో ఉండేటువంటి ప్రతిమా మండపంలో పడుకునేది నాకు ఇంకా గుర్తు. అక్కడనే మేమందరం పిల్లలందరం మేము పడుకొని ఉంటే ఈ ఆడవాళ్ళంతా మాకు కావిలి కాసేవాళ్ళు. ఈ మగవాళ్ళంతా ఈ దేవుడి చుట్ల ఈ 4 మాడ వీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పటిలాగా అప్పుడు ఈ కళాకారులు బృందాలు ఇవన్నీ బృందాలుగా ఉండేవాళ్ళు కాదు. కానీ కొందరు పండరీ భజన వేసేవాళ్ళు ఉన్నారు, కొందరు యాదవులు అనుకుంటాను, పెద్ద పెద్ద పిల్లల గ్రోవులు, వాటికి ఈ నెమలికలు బెండ్లు ఇవన్నీ కట్టుకొని డిజైన్లుగా వాటిని అన్నిటినీ మ్రోగిస్తూ ఆ దేవుడు ముందర నాట్యం చేసేవాళ్ళు. బ్రహ్మోత్సవాలు అంటేనే ఒక విధమైనటువంటి ఆవేశం వస్తుంది. అవి ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు వాటి తిలకిద్దామా. ఈ 4 మాడ వీధుల్లో ఈ కళాకారుల యొక్క ప్రదర్శనలు ఏ విధంగా ఉంటాయి, ఎంతంత చక్కగా ఉంటాయి. ఇవన్నీ ఈ దేవస్థానం వాళ్ళ ఎస్విబిసి వచ్చిన తర్వాత ఇది ఇంకా చాలా విశదంగా వివరంగా అన్నీ చూపిస్తూ వచ్చినారు కాబట్టి బాగా వ్యాప్తి చెందినాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా వచ్చే తిరుమల బ్రహ్మోత్సవాల బృహత్ కార్య నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానంలో వారికి నిజంగా కత్తి మీద సాము. అయినప్పటికీ అన్ని శాఖల సమన్వయంతో, ప్రభుత్వ విభాగాల సహకారంతో, వచ్చే భక్తుల తోడ్పాటుతో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు. దేశవ్యాప్తంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు వసతి, అన్న ప్రసాదాలు, క్యూ వరుసల క్రమబద్ధీకరణ, రక్షణ, రవాణా సౌకర్యాల కల్పనను టీటీడీ నాయకత్వ హోదాలో ముందుండి చేపడుతుంది. తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాది దేవతలు, సకల ఋషిగణాలతో సహా సర్వ ప్రాణి ప్రపంచంతో కూడిన మానవాళి ఆధ్యాత్మిక ఉన్నతికై ఉద్దేశించినవి. కులమతాలు, పెద్ద చిన్న, ధనిక బీద తారతమ్యాలకు అతీతమైన సమున్నత సమతా స్థితి స్థాపనకు బ్రహ్మోత్సవాలు వేదిక. జీవ బ్రహ్మైక స్థితికి ప్రతీక. భక్తజన ప్రియుడు, ఆశ్రిత జన కల్పవృక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమో వాకాలు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవ